పూరా లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటిది మహేష్ రాజమౌళి సినిమా 225 ఏళ్లు వెనక్కి ఇందుక వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి అలాంటి దర్శకుడి తదుపరి సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి తదుపరి సినిమాకు ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన కథంశంను రెడీ చేసినట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి ఇప్పటి వరకు టచ్ చేయని జోనర్ మహేష్ బాబు ఎప్పుడూ నటించిన ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాలేదు ఈ ఏడాదిలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కొత్త టాక్ అనుసారం మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమా కథ పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది 1800 సంవత్సరాల నాటి కథను విజయేంద్ర ప్రసాద్ ఇవ్వడం జరిగిందట ప్రేక్షకులను 225 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లి రాజమౌళి సర్ప్రైజ్ చేయబోతున్నాడు గతంలో రాజమౌళి నుంచి వచ్చిన బాహుబలి 1 బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ సినిమాలు పీరియాడిక్ డ్రామాలు అనే విషయం అందరికీ తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను దాదాపు 150 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లిన రాజమౌళి ఈసారి మహేష్ బాబు సినిమాతో ఏకంగా 225 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లబోతున్నారు సినిమా కథాంశం అనుసారం ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ నిర్వహించబోతున్నారట విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నెట్వర్క్ కూడా ప్రారంభమైందట హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారట అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తారని తెలుస్తుంది రాజమౌళి సినిమాలంటే ఎక్కువ శాతం విదేశీ షెడ్యూల్ ఉండవు కానీ మహేష్ బాబుతో ఆయన చేయబోతున్న సినిమా మాత్రం ఎక్కువ శాతం విదేశాల్లో ఉండబోతుంది మిగిలిన భాగం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది సాధారణంగా పీరియాడిక్ డ్రామా అంటే మొత్తం సెట్స్ లోనే రూపొందించాల్సి ఉంటుంది మహేష్ బాబు సెట్స్ వేయడంలో దిట్ట కనుక ఈ సినిమా కోసం ఆయన వేసే సెట్ ఎలా ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ దేవరా ముందు పెద్ద టార్గెట్ ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను టచ్ చేసినా ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సరైన ఆయుధం దొరకాల ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటించిన సినిమా దేవరా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సినిమాకు వచ్చిన ముందస్తు బజ్ కారణంగా అన్ని ఏరియాల్లోనూ భారీ ఓపెనింగ్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పటికే సినిమా అన్ని ఏరియాల్లోనూ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన యుఎస్ లో అప్పుడే $2 మిలియన్ వసూళ్లు నమోదైనట్లు సమాచారం అందుతుంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజుకే $3.5 బిలియన్ల వసూళ్లు టచ్ చేసే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దేవరాకి ముందు ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో అరవింద సమేతం అత్యధిక మొదటి రోజు వసూళ్లు నమోదు చేసింది త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేతకు మొదటి రోజు 26.64 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి ఆ తర్వాత స్థాయిలో ఎన్టీఆర్ ట్రిపుల్ లోలో కనిపించిన జై లవకుశ సినిమా నిలిచింది జై లవకుశ మొదటి రోజు 21.81 కోట్లు దక్కించుకుంది కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో చేసిన జనతా గ్యారేజ్ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 20.5 కోట్లు వసూళ్లు నమోదు చేసుకోవడం జరిగింది ఇప్పుడు రాబోతున్న దేవరా సినిమా ఈ వసూళ్లన్నిటినీ బ్రేక్ చేయడం ఖాయం అయితే చరణ్ తో ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మొదటి రోజు వసూళ్లు 74.11 కోట్లను టచ్ చేసనా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ దేవరాకి ఆర్ఆర్ఆర్ మొదటి రోజు వసూళ్లు టచ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో పాటు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన సినిమా అవడంతో ప్రేక్షకులు టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే ఆర్ఆర్ఆర్ ని థియేటర్లో చూడాలి అనుకున్నారు అయితే దేవరాకి అలా కాదు దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరిచింది కనుక దేవరా సినిమా ఫలితంపై కొందరికి ఎక్కడో చిన్న అనుమానం ఉంది
అందుకే ఓపెనింగ్ విషయంలో కాస్త అంచనాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో దేవర సినిమా మొదటి రోజు వసూళ్లు అటు ఇటుగా 40 కోట్లు ఉండొచ్చు. సోలో హీరోగా ఎన్టీఆర్ కి ఇది అత్యధిక ఓపెనింగ్ గా నిలవబోతుంది. ఇప్పటికే US లో $2 మిలియన్ వసూళ్లు నమోదయ్యాక అక్కడ మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్న మరో $2 మిలియన్ వసూళ్లు నమోదవడం ఖాయం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం జరిగింది. కనుక మొదటి రోజు RRR రికార్డును బ్రేక్ చేయలేకపోయినా లాంగ్ రన్ లో అటు ఇటుగా ఆ స్థాయి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అవడం వల్ల నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపించబోతున్నాడు. కనుక సినిమా ఓ రేంజ్ లో ఉండడం ఖాయం. అదే స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా అభిమానులు ధీమాతో ఉన్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ బాలయ్యతో ఆ యంగ్ హీరో. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్లో అఖండ 2 సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటులపై కొత్తగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడట. దర్శకుడు బోయపాటి శ్రీను విశ్వక్ సేన్ కోసం ఓ స్పెషల్ రోల్ రాశాడని, సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ పాత్ర వస్తుందని తెలుస్తుంది. బాలయ్యకి విశ్వక్ సేన్ సన్నిహితంగా ఉంటాడు. మరి ఈ వార్తల్లో ఏమాత్రం నిజం ఉన్నా సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. ఇక కథ ప్రకారం సినిమా పూర్తిగా శైవతత్వంపై సాగుతుందని, హిందూ తత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. అన్నట్లు అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్ర నటించబోతున్నట్లు తెలుస్తుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.